దైవభక్తిని గూర్చిన మర్మము అనగా ఏమిటి? ఈ మర్మము మానవునికి ఏ విధంగా ప్రత్యక్షపరచబడింది? ఈ విషయాలను పరిశీలిద్దాం. స్నేహితులారా, వర్డ్ రిసౌండ్స్ టుడే పరిచర్య పక్షంగా మిమ్మల్ని అందరినీ నేటి ఈ ప్రేమధార కార్యక్రమానికి స్వాగతం పలుకుచున్నాం. మొదటి తిమోతి పత్రిక యొక్క క్రమబద్ధమైన అధ్యయనాల ద్వారా లోతైన సత్యాలను నేర్చుకుంటూ మీరందరూ దినదినము దేవునిలో ఎదుగుతున్నారని తలుస్తున్నాం. నేటి ఈ పాఠంలో సంఘంలోని పరిచారకులను గూర్చి, వారికి ఉండవలసిన లక్షణాలను గూర్చి తెలుసుకుంటాం. ఇక వివరాల్లోకి వెళ్దామా? మంచి దేవుడు నా యేసయ్యా, చింతలన్నీ బాపునయా, హృదయ వాంఛతో చేరిన వారికి శాంతి జీవము ఇచ్చునయా, హృదయ వాంఛతో చేరిన వారికి శాంతి జీవము ఇచ్చునయా. మహిమా ఘనత ప్రభావము నీకే, మహిమా
క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నమ్మదగిన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ పాఠంలో అపోస్తులైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8 నుండి 16 వచనాలను ధ్యానించుకోబోతున్నాం. ఈ భాగంలో పరిచారకులకు లేదా డీకన్లకు ఉండవలసిన లేదా కావలసిన లక్షణాలను గురించి తెలుసుకుంటాం. ఇక మనము తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని గమనిద్దాం. అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులను మిగుల మద్యపానాసక్తులను దుర్లాభము నపేక్షించు వారినై ఉండక. ఇక్కడ పరిచారకుడు అని అనువదించబడిన పదము కొన్ని సందర్భాల్లో సేవకుడు అని కూడా అనువదించబడింది. పౌలు మరియు అపోల్లో అనువారు పరిచారకులు అని పిలువబడి మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో ప్రభువైన యేసు క్రీస్తు సేవకుడు అని పిలువబడ్డాడు. రోమాపత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో ప్రభుత్వ అధికారులు సేవకులుగా పేర్కొనబడ్డారు. అదేవిధంగా 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 15వ వచనంలో సాతాను సేవకులు అనే పదం వారికి వర్తింపచేయబడింది. కాబట్టి పరిచారకుడు లేదా సేవకుడు అనేది దాసునికి లేదా పనివారికి వాడబడిన సాధారణ పదం. ఇక ఆదిమ సంఘంలో డీకన్ అనగా పరిచారకుని యొక్క పదవి లేదా బాధ్యతకు సంబంధించి అపోస్తల కార్యములు 6వ అధ్యాయంలోని సంఘటన సందర్భంగా మనము చూస్తాం. అయితే అక్కడ డీకన్ అనే గ్రీకు పదం కూడా అక్కడ ఉపయోగించబడలేదు. కానీ ఆ మనుషులు సంఘంలో డీకన్లుగా నియమించబడ్డారని చెప్పడానికి పవిత్ర గ్రంథపరమైన ఆధారాలు ఉన్నాయని నాకు నమ్మకం ఉంది. డీకన్ లేదా పరిచారకుడుగా ఉన్నటువంటి వ్యక్తి సంఘపు భౌతిక విషయాలతో వ్యవహరించినప్పటికీ ఆధ్యాత్మిక మనిషిగా అతడు ఉండాలి. ఈరోజు మనకు సమస్య ఏమిటంటే ఆధ్యాత్మికమైన అర్హతల కంటే భౌతిక అర్హతల ఆధారంగా మనము ఒక వ్యక్తిని డీకన్గా నియమిస్తున్నాం. ఒక వ్యక్తి తన వ్యాపారంలో విజయవంతమైన వ్యాపారవేత్త అయితే అతడు మంచి డీకన్ అవుతాడని మనం భావిస్తాం. నేడు ఈ ప్రాతిపదికన ద్వారా సంఘము అధికారంలోకి నియమించబడే వ్యక్తులు చాలామందే ఉంటున్నారు. మొదటి తిమోతి పత్రికల్లో నేను ఒక విషయాన్ని ఇంతకుముందే నొక్కి చెప్పడానికి ప్రయత్నించాను. స్థానిక సంఘము ఒక సంస్థ లేదా వ్యవస్థ. అది సమాజంలో తనను తాను ప్రదర్శించుకోవాలి, తద్వారా తనను తాను నిరూపించుకోగలిగేదిగా ఉండాలి. ఇది ఒక అనేక సమస్యలతో వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇప్పటికీ సంఘం అనేది సమాజంలో ఆధ్యాత్మిక సేవను కలిగి ఉండాలి. మనము తరచుగా భౌతిక అర్హతలను మొదట ఉంచుతాం, కానీ సంఘ అధికారంలో ఉన్న వ్యక్తులు తమ పదవికి సంబంధించి ఆధ్యాత్మిక అర్హతలను కలిగి ఉండాలి. ఒకానొక వ్యక్తి ఇలా చెప్పాడు, ఒక సంఘం మరొక ప్రపంచంతో సంబంధం కలిగి ఉండడం మానేసినప్పుడు అది ఇక ఈ ప్రపంచంతో సంబంధాన్ని కలిగి ఉండదు. నేను కూడా దీనితో 100% ఏకీభవిస్తున్నాను. ఆధ్యాత్మిక అంశాలు నొక్కి చెప్పబడే వరకు కూడా ఒక సంఘము ఇక్కడ భౌతిక మరియు ఆచరణాత్మక విధులను నిర్వహించలేదు, సాధించలేదు. కాబట్టి డీకన్లు అనేవారు అనగా పరిచారకులు కొన్ని ఆధ్యాత్మిక అర్హతలను కలిగి ఉండాలి. 8వ వచనంలో మాన్యులై ఉండి అనే మాటను గమనిస్తాం. అనగా పరిచారకుడు అనేవాడు అతడు గౌరవాన్ని పొందే వ్యక్తిగా ఉండాలి. అదేవిధంగా ద్విమనస్కులు అనే మాటను కూడా ఇందులో గమనిస్తాం. ఒక డీకన్ అనగా సేవకుడు లేదా పరిచారకుడు 2 వ్యక్తిత్వాలు 2 ముఖాలు కలిగిన వ్యక్తిగా ఉండకూడదు. అలా కాకూడదు. ఒక మనిషి మాటకు విలువ ఉండాలి. అందరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నించడం లేదా స్వంత నిర్ణయాలు తీసుకోవడానికి ధైర్యం లేకపోవడం గొప్ప ప్రమాదకరం. ఒక వ్యక్తి అతి సాత్వికుడుగా ఉండడం మరియు డిక్టేటర్గా ఒక నియంతగా ఉండడం మధ్య సమతుల్యత అనేది ఉండాలి. సంఘంలోని పరిచారకుడు ఈ రెండింటి మధ్య ఒక మధ్యస్థితి దగ్గర ఉండాలి. ఇక ఈ వచనంలోనే మరొక విషయాన్ని మనం గమనిస్తాం. అదేమిటంటే అతడు మిగుల మద్యపానాసక్తినిగా ఉండకూడదు. నేను దీన్ని కొంత స్పష్టంగా వివరించాలని అనుకుంటున్నాను. బైబిల్ మితత్వాన్ని బోధిస్తుంది. కాబట్టి ఇది గమనించదగిన విషయం ఏంటిదంటే బైబిల్ గ్రంథం ఇక్కడ మితము అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే
పూర్తి నిషేధాన్ని బోధించట్లేదనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఆ కాలంలో అనేక మందులు, ఔషధాలు, వైద్య ప్రయోజనాల కోసం ద్రాక్ష రసాన్ని ఉపయోగించేవారు. 1 తిమోతి 5:23లో పౌలు తిమోతి కడుపు నొప్పి కోసం కొంచెం ద్రాక్ష రసం త్రాగమని సలహా ఇచ్చినట్లుగా చూస్తాం. నేడు కూడా మనము తీసుకునే అనేక మందులు, ఔషధాల్లో అధిక మొత్తంలో ఆల్కహాల్ కలిగి ఉంటాయి. కాబట్టి వైద్యులు ఇచ్చే ఔషధాలతో కలిపి రోగికి ఇచ్చే మందును గురించి నేను ఇక్కడ మాట్లాడడం లేదు. అయితే ఈ రోజుల్లో మనం ఎదుర్కొనే పెద్ద సమస్య ఏమిటంటే మద్యాన్ని నేరుగా ఒక అలవాటుగా, ఒక పానీయంగా ఉపయోగించడం అనేది ఎంత మాత్రము వాక్యానుసారం కాదు. మద్యం యొక్క దుర్వినియోగం చాలా విస్తృతంగా ఉన్నందున సంఘము పూర్తిగా దీన్ని నిషేధించడాన్ని గూర్చి బోధించాలని నేను భావిస్తున్నాను. సూటిగా చెప్పే విషయం ఏమిటంటే ఒక క్రైస్తవ విశ్వాసి మద్యాన్ని ఒక ఆహార పానీయంగా లేదా ఉత్తేజకరమైన పానీయంగా ఉపయోగించకూడదని దేవుని వాక్యము స్పష్టంగా బోధిస్తుంది. ఇక ఈ వచనంలో మరొక మాటను కూడా మనం గమనిస్తాం. అదేమిటంటే దుర్లాభమును అపేక్షించు వారనే ఉండకూడదు. అంటే డీకన్ అనగా పరిచారకుడు డబ్బు మీద అమితమైన ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉండకూడదు. అతడు యథార్థత కలిగిన వ్యక్తిగా ఉండాలి. మరియు సంఘము డబ్బును నిజాయితీగా నిర్వహించాలి. పరిచారకులు ఆర్థిక వ్యవహారాలను తప్పుదారి పట్టిస్తున్నారనే ఆరోపణ కంటే సంఘానికి నష్టం మరొకటి అంటూ ఉండదు. ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం ఆ సంఘానికి ఇచ్చిన డబ్బు ఆ ప్రయోజనం కొరకే జాగ్రత్తగా ఖర్చు చేయబడాలి. నేను గమనించిన విషయం ఏమిటంటే నాకు తెలిసిన చాలా సంఘాలు అధికమైన యథార్థత కలిగిన వ్యక్తులచే నడపబడుతున్నాయి. కానీ కొద్దిమంది నిజాయితీ లేని వ్యక్తులు మాత్రము సంఘం అనే నీటిని కలుషితం చేస్తూ సమస్యలను సృష్టిస్తున్నారు. సంఘం ప్రపంచానికి కనపరచగల ఒక ముఖ్యమైన విషయం ఉందంటే అది దాని యథార్థతను మరియు ఆర్థిక వ్యవహారాల్లో అత్యున్నత సమగ్రతను కలిగి ఉండటమే అని మనము గ్రహించాలి. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని గమనిద్దాం. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలెను. ప్రియులారా, విశ్వాస మర్మము అంటే క్రీస్తు యొక్క దివ్య ప్రకటన. పౌలు విశ్వాసము అని చెప్పినప్పుడు అతడు విశ్వాసం యొక్క నైరూప్య గుణాన్ని గురించి మాట్లాడడం లేదు, కానీ విశ్వాస సిద్ధాంతాల గురించి మాట్లాడుతున్నాడు. అతడు దీనిని రహస్యం అని పిలుస్తున్నాడు. ఎందుకంటే ఈ సిద్ధాంతాలు పాత నిబంధనలో బహిర్గతం చేయబడలేదు, కానీ ఇప్పుడు క్రొత్త నిబంధనలో బహిర్గతం చేయబడ్డాయి. అపోస్తుల కార్యంలోని ఆదిమ సంఘము అపోస్తులుల బోధయందు నిలకడగా ఉండింది అని మనకు తెలుసు. అపోస్తుల బోధయే ఆదిమ సంఘ విశ్వాసంగా ఉండేది. ఇదే నేటి సంఘ విశ్వాసం కూడా అయి ఉండాలి. మరియు సంఘం ఆ విశ్వాసాన్ని ప్రపంచం ముందు ప్రతిబింబించాలి. చాలామంది ప్రజలు విశ్వాసము పాత పడిపోయిందని మరియు మార్చబడాల్సిన అవసరం ఉందని భావిస్తారు. సంవత్సరాల క్రితం మన దేశంలోని ఒక జాతీయ పత్రికల్లో ఒక ఎడిటోరియల్ కాలంలో ఈ ఆలోచనకు మద్దతు ఇచ్చింది. 7 మరణకరమైన పాపాలు క్రొత్త జాబితాగా ప్రతిపాదించింది. వారి క్రొత్త జాబితాలో స్వార్థం, అసహనం, ఉదాసీనత, క్రూరత్వం, హింస మరియు విధ్వంసం వంటివి ఉన్నాయి. ఈ జాబితాలో కామం అనే పాపం స్థానంలో నంగనాచితనం లేదా అతి సిగ్గరి లక్షణం చేర్చబడింది. కామం సాధారణమైపోయిందని, ప్రతి వీధి వార్తాపత్రికల్లో, సినిమాల్లో సామాన్యమైనది అయిందని, కాబట్టి కామం అనేది అంతగా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదని వారు చెప్పారు. ప్రియులారా, ఈ విధంగా దేవుని వాక్యాన్ని కూడా మార్చడానికి ప్రయత్నిస్తున్న రోజుల్లో మనం ఉంటున్నాం. ఈ వ్యాసం సమాజంలోని వివిధ వర్గాలు పాపం అంటే ఏమిటి అనే దాని గురించి వేర్వేరు భావనలను కలిగి ఉన్నాయని గమనించింది. ఉదాహరణకు, యువత తమ పాపాల జాబితాలో అసంబద్ధమైన మరియు వేషధారణకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తే విధ్వంసకరము అనేది వారి జాబితాలో చేర్చబడదు. అది పర్యావరణానికి మాత్రమే హాని కలిగిస్తే తప్ప, అదేవిధంగా వృద్ధులు కూడా శబ్దము, జుట్టు మరియు మర్యాదలు ఏమిటో తెలియకపోవడం వంటి వాటిని తమ జాబితాలో చేర్చాలని అనుకుంటారు. కొందరు ఈ క్రొత్త జాబితా కేవలము పాత పాపాలకు క్రొత్త పేర్లు ఇచ్చింది మాత్రమే అని వాదించవచ్చు. ఉదాహరణకు, స్వార్థం దురాశ స్థానంలో మాత్రమే వచ్చింది. ఈ వ్యాసం పాత పేర్లు పురాతనమైనవని మరియు పాపం ఏదైనా సమకాలీన నైతిక శక్తిని కలిగి ఉండాలంటే వాటిని మార్చాల్సిన అవసరం ఉందని వాదించింది. పాపం అనేది దాని నుండి ఒక వ్యక్తి రక్షించబడవలసిన స్థితి అని దాని ముగింపులో ధృవీకరించింది. ప్రియులారా, పాపము నుండి ఒక వ్యక్తి రక్షించబడవలసిన భావనే, కానీ
పాపము ఎలాంటి మార్పు చెందలేదని కూడా నేను నొక్కి చెప్తున్నాను. బైబిల్ పాపము అని పిలిచేది ఇప్పటికీ పాపంగానే ఉంది. మానవ స్వభావము ఇప్పటికీ మానవ స్వభావమే. సంఘము ఈ భూమిపై ప్రభువైన యేసుక్రీస్తును ప్రతిబింబించాలంటే బైబిల్ సంఘ పరిచారకులు నిర్దేశించిన ఆధ్యాత్మిక అర్హతలు ఈరోజు కూడా అమల్లో ఉండాలి. సంఘము మరియు దాని పరిచారకులు క్రొత్త నిబంధన సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి. దేవుని వాక్యంలో స్పష్టంగా పాపాలుగా ప్రకటన చేయబడిన వాటిని పాపాలుగానే పిలుస్తూ ఉండాలి. ఇక ఈ వచనంలోని మరొక మాటను గమనిద్దాం. పవిత్రమైన మనస్సాక్షితో ఉండాలి అనగా 1 తిమోతి 4:2లో చెప్పబడినట్లుగా ఇది వాత వేయబడిన మనస్సాక్షితో కాదు అని మనము గమనించాలి. ఇక మనము తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని గమనిద్దాం. మరియు వారు మొదట పరీక్షింపబడవలెను, తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. ఒక వ్యక్తి ఇక్కడ లేఖనం వర్ణించిన లక్షణాలు కలిగిన వ్యక్తి అని నిరూపించబడక ముందే సంఘంలో చేరిన వెంటనే సంఘ అధికారంలోకి నెట్టబడకూడదు. ఇప్పుడు పౌలు పరిచారకుల భార్యలను గురించి కొన్ని మాటలు చెప్పాడు. వారు కూడా కొన్ని ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని గమనిద్దాం. అటువలే పరిచర్య చేయు స్త్రీలు మాన్యులై, కొండెములు చెప్పని వారును, మితానుభవం గలవారును, అన్ని విషయములలో నమ్మకమైన వారై ఉండవలెను. ప్రియులారా, ఇక్కడ మాన్యులుగా ఉండాలి అని చెప్పబడింది. అంటే వారు గంభీరమైన స్వభావం కలిగి ప్రశాంతంగా మరియు స్థిరంగా ఉండగలిగే వారై ఉండాలి. అదేవిధంగా వారు కొండెములు చెప్పని వారుగా ఉండకూడదు. అంటే వారు ఇతరుల గురించి పుకార్లు పంచేవారు కాకూడదు. ఒక డీకన్ అనగా పరిచారకుని భార్య పుకార్లు ఇతరులతో పంచుకుంటే అది సంఘంలో ఎన్నో సమస్యలను సృష్టించవచ్చు. ఇక మరొక విషయాన్ని కూడా ఇందులో గమనిస్తాం. మితానుభవం గల వారుగా ఉండాలి. ఇది స్థిరమైన బుద్ధితో ఉండడాన్ని సూచిస్తుంది. మరియు వారు అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను. అనగా ఆమె తన భర్తకు, క్రీస్తుకు మరియు ఆయన కార్యానికి నమ్మకమైనదిగా ఉండాలి. ఇక తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని గమనిద్దాం. పరిచారకులు ఏకపత్ని పురుషులను, తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారునై ఉండవలెను. ప్రియులారా, ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే డీకన్లు అనగా పరిచారకులు అధ్యక్షులకు అనగా పెద్దలకు చెప్పబడిన విధించబడిన వ్యక్తిగత మరియు కుటుంబ అర్హతలన్నింటినీ వారు కలిగి ఉండాలి. ఇక తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని గమనిద్దాం. పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసు నందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారగుదురు. ఇక్కడ మంచి పదవిని అనగా దీన్ని మంచి గుర్తింపు అని కూడా అర్థం చేసుకోవచ్చు. మరొక మాటల్లో చెప్పాలంటే మంచిగా సేవ చేసే డీకన్ నమ్మదగిన వ్యక్తిగా గుర్తించబడతాడు. అదేవిధంగా ఇక్కడ బహుధైర్యం అనే మాటను కూడా గమనిస్తాం. ఇది సాక్ష్యంలో ఆత్మవిశ్వాసం మరియు ధైర్యాన్ని సూచిస్తుంది. ఒక డీకన్ లేదా పరిచారకుడు ప్రాథమికంగా ఒక ఆధ్యాత్మిక పదవిని కలిగి ఉంటాడని మనము గుర్తుంచుకోవాలి. నాకు ఒక సంఘటన గుర్తొస్తుంది. ఒకసారి ఒక డీకన్ను అధ్యక్షునిగా నియమించాలని అడిగారు. కానీ అతడు తనకు తగినంత ఆధ్యాత్మిక జ్ఞానం లేదని లేదా బైబిల్ను సరిగ్గా తెలుసుకోనందున ఆ పదవికి తాను అర్హుడు కాదని భావించాడు. ఒకవేళ అదే నిజమైతే అతడు డీకన్ కూడా అర్హుడు కాదు. కానీ కేవలము అతడు ఒక విజయవంతమైనటువంటి వ్యాపారవేత్త అనే కారణంతోనే అతడు డీకన్గా ఎంపికయ్యాడు. అధ్యక్షులు మరియు డీకన్లు ఇద్దరు కూడా క్రీస్తు సంఘానికి ప్రతినిధులుగా ఉండే ముందు ఆధ్యాత్మిక అర్హతలను నెరవేర్చాలి. ఇక తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని గమనిద్దాం. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. పౌలు మాసిదోనియాలో ఉన్నప్పుడు తిమోతి ఎఫెసులో ఉన్నాడు. పౌలు తిమోతిని త్వరలో కలిసే ఆశతో ఈ లేఖను వ్రాశాడు. ఇక తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని గమనిద్దాం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘములో జనులేలాగు నీవేలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు ఆధారమునై ఉన్నది.
ఈ పత్రికకు మూల వచనం ఈ వాక్యమే. ఎందుకంటే 1 తిమోతి పత్రిక సంఘపు నియమాలను వివరించే గ్రంథం. పౌలు దూరంగా ఉన్నప్పుడు ఇలా వ్రాశాడు, దేవుని ఇంటిలో అనగా సంఘములో ఎలా నడుచుకోవాలో నీకు తెలియజేయవలనని ఈ సంగతులు రాస్తున్నాను అని తిమోతితో అంటున్నాడు. ఇక్కడ జీవం గల దేవుని సంఘం అనగా పౌలు ఇక్కడ నిజమైన సంఘం గురించి మాట్లాడుతున్నాడు. సత్యంనకు ఆధారము అనగా స్తంభమును పునాదినై ఉంటున్నది. స్తంభము అంటే సహాయము, ఆధారము లేదా పునాది అని పౌలు అంటున్నాడు. సంఘమే సత్యాన్ని నిలబెట్టేది, సత్యానికి ఉన్న ఆధారము. సంఘ పరిచారకులు సత్యాన్ని సరిగ్గా ప్రతిబింబించకపోతే సంఘానికి ఆధారం అంటూ ఏది లేదు. అది సత్యాన్ని ఎలా నిలబెట్టగలదు అని అంటున్నాడు. ఒకసారి నాకు తెలిసిన ఒక డీకన్ నేను చూసినటువంటి అతిపెద్ద బైబిల్ని ఎప్పుడు మోసుకొని వచ్చేవాడు. అతన్ని చూస్తే ఒకవైపు బైబిల్ బరువుతో వంగిపోయినట్లు కనిపించేవాడు, కానీ అతడు నమ్మదగిన వ్యక్తి కాదు. అతని నైతికతపై అనేక ప్రశ్నలు ఉండేవి. అతడు సేవ చేసిన సంఘానికి గొప్ప హాని కలిగించాడు, దాని పేరును కలుషితం చేశాడు. సంఘము దేవుని సత్యాన్ని ఎలా బాహ్య ప్రపంచానికి ప్రకటించడానికి, ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రతినిధిగా ఉండాలో తెలియజేయడానికి పౌలు ఈ పత్రికను వ్రాస్తున్నాడు. ఇక తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని గమనిద్దాం. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యెను. ఈ వాక్యము బహుశా ఆదిమ సంఘం యొక్క మొదటి విశ్వాస ప్రకటనలలో ఒకటి. కొందరు పండితులు ఇది ఆదిమ క్రైస్తవుల ఆరాధనలో ఉపయోగించిన స్తోత్ర గీతం అని భావిస్తారు. ఈ వచనం బహుశా సంఘం యొక్క ప్రాథమిక విశ్వాసాల్లో ఒకటి. కొంతమంది ఇది ప్రారంభ క్రైస్తవ సమాజం యొక్క పాటల్లో ఒకటి అని భావిస్తారు. ఇక్కడ నిరాక్షేపముగా అంటే స్పష్టంగా లేదా అనివార్యంగా అని అర్థం. అదేవిధంగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది అనే మాటను కూడా గమనిస్తాం. దైవభక్తి యొక్క మర్మము ఏమిటంటే దేవుడు యేసుక్రీస్తు రూపంలో ఈ లోకంలోకి వచ్చి పాపం యొక్క శిక్షను భరించి మనుషులను దేవుని పోలికగా మారుస్తున్నాడు. ఇక ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను అని చెప్పబడింది. పౌలు ఇక్కడ క్రీస్తు కన్యకకు జన్మించిన విధానాన్ని బోధిస్తున్నాడు, కానీ అంతకుముందు క్రీస్తు ఉనికిని గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఆ ఉనికి ఆధ్యాత్మికమైనది. అతడు దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి అని ఫిలిప్పి 2:6లో చెప్పబడింది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం క్రీస్తును దేవుని యొక్క మహిమ తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి అని వర్ణిస్తుంది. ప్రభు అయిన యేసే స్వయంగా యోహాను సువార్త 4:24లో దేవుడు ఆత్మ గనుక అని చెప్పాడు. ఇప్పుడు దేవుడుగా ఉన్న ఈ స్థితి నుండి మానవ కళ్ళకు కనిపించని రూపం నుండి క్రీస్తు శరీరంలో మనకు ప్రత్యక్షమయ్యాడు. అతడు మనిషిగా మారి మానవ పరిస్థితిలోకి ప్రవేశించాడు. ఈ మానవ పరిస్థితుల్లో ఆయన యొక్క ఆధ్యాత్మిక స్వభావం మరుగున పడింది. యోహాను తన సువార్తల్లో ఇదే ఆలోచనని ఇస్తాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం, వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. అరణ్యంలోని ప్రత్యక్ష గుడారంలో యేసు దేవునిగా కనిపించినట్లే యేసుక్రీస్తు కూడా మానవ శరీరంతో మన మధ్య నివసించాడు. మనుషులు నిజంగా ఆయన ఏమై ఉన్నాడో ఎవరు గుర్తించలేదు. ఆది యందు దేవుడుగా ఉన్నవాడు, దేవునితో ఉన్నవాడు, అన్నింటినీ సృజించినవాడు ఒక చిన్న నిస్సహాయ శిశువుగా మారాడు. ఆయన అదృశ్యమైన దేవుని ప్రతిబింబం మరియు భూమి ఆకాశాల పైన అన్ని సర్వాధికారాలు కలిగినవాడు. అయినప్పటికీ మన మధ్య మానవ శరీరాన్ని ధరించాడు. మనుషులు ఆయనను గుర్తించినందున ఆయనను మోసగాడిగా, అధికార దుర్వినియోగం చేసేవాడిగా మరియు దైవ దూషకుడిగా పరిగణించారు. ఆయన ద్వేషించబడ్డాడు, హింసించబడ్డాడు మరియు చంపబడ్డాడు. శరీరంలో ప్రత్యక్షమైన దేవుడు బీదవాడుగా, పరీక్షించబడినవాడుగా, నిజంగా కన్నీళ్లు పెట్టినవాడుగా ఉన్నాడు. ఇక ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునందెను అనే మాటను గమనిస్తాం. అనగా అన్నింటిలో ఆయన శరీరంలో కాకుండా ఆత్మలో నీతిమంతుడని నిర్ణయించబడ్డాడు. ఆయన శరీరంలో ప్రత్యక్షమయ్యాడు. అది ప్రపంచం ఆయనను చూసిన విధం. కానీ ఆయన పునరుత్థానంలో ఆత్మ ద్వారా నీతిమంతునిగా తీర్పునొందాడు.
ఇక్కడ క్రింద కొన్నిసార్లు ఆయన మహిమ ప్రత్యక్షపరచబడింది. ఆయన నిజ స్వభావాన్ని తెలియజేసే దర్శనాలు, ప్రత్యక్షతలు మరియు సాక్ష్యాలు ఉన్నాయి. ఆయన కన్యకకు జన్మించిన సమయంలో దేవదూతలు ఉన్నారు. ఆయన బాప్టిస్మము, రూపాంతర సమయంలో, బంధింపబడిన సమయంలో ఆయన మహిమ బహిర్గతమైంది. ఆయన సిలువ వేయబడిన సమయంలో జరిగిన సంఘటనలు చూస్తున్న శతాధిపతి నిజంగా ఈయన దేవుని కుమారుడు అని అనేలా చేశాయి. కానీ ఆయన మృతుల్లో నుండి లేచినప్పుడు ఆయన నీతిమంతుడిగా తీర్పు నొందాడు. ఆయన శరీరంలో ప్రత్యక్షమయ్యాడు, కానీ ఆత్మలో నీతిమంతుడిగా తీర్పు నొందాడు. 1 కొరింథీ పత్రిక 15:44 వచనం ప్రకారము ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరంగా లేపబడును. ఆయన మృతుల్లో నుండి లేపబడిన తర్వాత ఏ శత్రువు ఆయనపై చెయ్యి వేయలేదు. ఆయన ఇక మీదట అవమానింపబడడు. అయితే ఆయన ఇక్కడ క్రిందికి వచ్చి ఇప్పుడు దేవుని కుడి పార్శ్వానికి తిరిగి వెళ్ళినందున మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇక్కడ క్రింద ఆయన మన అపరాధముల కోసము అప్పగించబడ్డాడు. ఆయన పాపిగా మన స్థానాన్ని తీసుకున్నాడు, మరియు ఇప్పుడు ఆయన మనకు తన స్థానాన్ని అక్కడ ఇస్తున్నాడు, మరియు మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆహా, ఇది ఎంత అద్భుతం కదా! ఇక దూతలకు కనబడెను అనే మాటను చూస్తాం. ఇది ఆయన దూతలను చూశాడని కాదు, కానీ దూతలు ఆయన్ని చూశారని తెలియజేస్తుంది. ఆయన పరలోకానికి తిరిగి వెళ్ళాడు, మరి ఇప్పుడు పరలోకంలోని సమస్త సృష్టి ఆయన్ని ఆరాధిస్తుంది. ఎందుకంటే ఆయన మానవాళికి విమోచన మార్గాన్ని సాధించాడు. ఇక్కడ క్రింద ఉన్న ఈ చిన్న మనిషి మాత్రం వీటిని ఇంకా గ్రహించలేదు, కానీ ఇది నిత్యము ఆయన రాకడ పర్యంతము పాడబడే విమోచన గానం అవుతుంది, జనములలో ప్రకటింపబడెను. ఇది ఇప్పటికీ నేటికి జరుగుతుంది. లోకమందు నమ్మబడెను. ఈరోజు అనేకులు ఆయన్ని తమ రక్షకుడిగా నమ్ముతున్నారు. ఆరోహణమందు తేజోమయుడయ్యను అనే మాట ఈరోజు క్రీస్తు దేవుని కుడి పార్శ్వంలో ఉన్నాడు అనే సత్యాన్ని తెలియజేస్తుంది. ఈ క్షణంలో కూడా నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన అక్కడే ఉన్నాడు. మీరు ఈరోజు ఆయనతో మాట్లాడారా? మీరు ఆయన్ని ప్రేమిస్తున్నామని చెప్పగలరా? మరియు ఆయన చేసిన ప్రతి దానికి కృతజ్ఞతలు తెలిపారా? ఆయన ఎంత అద్భుతమైన వాడు! ఈ సత్యాలను మీ జీవితాలకు అన్వయించుకుంటకు ప్రభు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. నేటి ఈ సందేశం ద్వారా అనేక లోతైన, విలువైన ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకున్నారని, అవి మీ ఆధ్యాత్మిక జీవితాలకు దోహదకరంగా ఉన్నాయని తలుస్తున్నాం. మరింత లోతుగా దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడానికి వర్డ్ రిసౌండ్స్ టుడే అనే పేరు మీద యూట్యూబ్ ద్వారా కానీ, యాప్ ద్వారా కానీ సందేశాలను వినవచ్చును. మరియు మీరు ఈ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. దేవుని కృప, సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.